మనసు తనవే, ఆత్మ సాక్షి తనవే, స్నేహ క్షేత్రమైన అవన స్ఫూర్తి తనవే. ఐశ్వర్య ఇంట్లో మీకు శోభనం జరిగిందని ఆ రోజు మీరిద్దరూ పెద్ద బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళని కూడా పిలిస్తే వాళ్ళందరి ఎదురుగా ఫూల్స్ అయిపోతారనేగా నీ బాధ? ఒక ఐశ్వర్యకి తప్ప మేమెవ్వరికీ చెప్పం, ఓకేనా? ఓకే అలేఖ్య. సిద్ధు సార్ ఏమంటారు? అమ్మా అలేఖ్య, నువ్వు వెళ్ళి సిద్ధుని తీసుకుంటా. అలాగే అత్తయ్య. చాలా కష్టం. కష్టమో నష్టమో మా బాధలు మేం పడి తీసుకొస్తాం. నువ్వు రెడీ అవ్వు. అమ్మా అలేఖ్య, నువ్వు సిద్ధుకి ఏం చెప్తావో ఎలా చెప్పి ఒప్పిస్తావో నాకు తెలీదు. ఉన్న పడంగా ఇక్కడికి నీతో పాటు తీసుకురావాలి. వెళ్ళు. ఈ లోపు నేను డాక్టర్ గారిని రెడీ చేస్తాను. వెళ్ళమ్మా వెళ్ళు. అలాగే అత్తయ్య. పిచ్చి పిల్ల. ఠాగూర్ సార్, ఈరోజు శ్రీకర్ పచ్చడి అయిపోతాడు. చూస్తూ ఉండండి. నీలాంబరి, ఆ యాక్సిడెంట్ ఎంత భయంకరంగా ఉండాలంటే మనిషికి చావు ఇలా కూడా వస్తుందా అని అందరూ భయపడాలి. చూస్తూ ఉండండి సార్. 007 నంబర్ గల శ్రీకర్ కారు మెయిన్ రోడ్ మీదకి రాగానే కారుతో పాటు శ్రీకర్ పోతాడు. ఇది నేను ఛాలెంజ్ గా తీసుకున్నాను సార్. 007 కాస్త 0 అయిపోతుంది సార్. బావగారు కదా, ఇక్కడుందేంటి? బావగాని హాస్పిటల్కి వచ్చాడా ఏంటి? డాక్టర్ గారు, మా అమ్మాయికి ఎలా ఉందండి? ఆపరేషన్ సక్సెస్ అయింది. మీ అమ్మాయికి ఏం పర్వాలేదు. చాలా సంతోషం బాబు. అయ్యో డాక్టర్ గారు, ఏంటిది? లేవండమ్మా. మీరు మా దేవుడు బాబు. మా లాంటి పేదవాళ్ళకి ప్రాణం పోస్తున్న మిమ్మల్ని ఆ భగవంతుడు చల్లగా చూడాలి బాబు. అయ్యో ఊరుకోండి బాబు. ఒకసారి మా అమ్మాయిని చూడొచ్చమ్మా. వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. సైడ్ నుంచి చూడండి. అలాగే బాబు. నర్స్, అలెక్కి గారు,
వచ్చి ఎంతసేపు అయింది? వాళ్ళు మీకు థ్యాంక్స్ చెప్తున్నప్పుడు వచ్చాను. ఓ అవునా, హ్మ్. అది సరే. మీరేంటి ఇలా వచ్చారు? అనుష్ కోసమా? అనుష్ ఈ రోజు ఇంట్లోనే ఉంది. అది నాకు తెలుసు. నేనొచ్చింది మీకోసం. నా కోసమా? ఎందుకండి? చెప్తాను గాని ముందు ఈ హాస్పిటల్లో మీతో పాటు పనిచేసే డాక్టర్స్ అందరితో ఒక విషయం మాట్లాడాలి. ఇప్పుడు అంత ఇంపార్టెంటా? యా, చాలా ఇంపార్టెంట్. సరే అయితే పదండి. హ్మ్. సిద్ధు సార్, ఏంటి మ్యాటర్? అవును, మీటింగ్ అరేంజ్ చేశారు గానీ మ్యాటర్ ఏంటో చెప్పనే లేదు. నాకు ఏం తెలీదు. అలెక్కి గారే మీతో మాట్లాడాలని ఈ మీటింగ్ అరేంజ్ చేయమన్నారు. ఏంటి మేడం, ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమా? ఎవరికైనా ఆపరేషన్ చేయాలా? కాంప్లికేటెడా? చాలా కాంప్లికేటెడ్. మీరందరూ కలిసి ఒకరికి ఫస్ట్ ఎయిడ్ జరిపించాలి. अरे उसके लिए तो डॉक्टर को कोई काम नहीं है ना? అయినా మేము అలా ఫస్ట్ నైట్ జరిపించాల్సిన వ్యక్తి ఎవరు మేడం? ఆ వ్యక్తి ఎవరూ కాదు, మన సిద్ధునే. ఇంతవరకు సిద్ధుకి అనుషకి ఫస్ట్ నైట్ జరగలేదు. లేదు మేడం, వీళ్ళకి ఫస్ట్ నైట్, సెకండ్ నైట్, థర్డ్ నైట్ అన్నీ జరిగిపోయాయి. అలా జరిగిపోయాకే వీళ్ళు హాస్పిటల్లోకి అడుగు పెట్టారు. అవును మేడం, హాస్పిటల్లో వీళ్ళకి నైట్ డ్యూటీకి ఇబ్బంది కలగకుండా ఉండటానికి మా సూపరింటెండెంట్ గారు స్పెషల్ గా బెడ్రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అలాంటిది వీళ్ళకి ఫస్ట్ నైట్ జరగకపోవడం ఏంటి మేడం? అలా జరిగిందని వీళ్ళు మనకి కలరిచ్చారు. ఇంకా వీళ్ళ మనసులు కలవలేదని వీళ్ళు వేరువేరుగానే ఉంటున్నారు. ఈ విషయం స్వయంగా నాకు అనుష చెప్పింది. డాక్టర్ సిద్ధు, ఏ సచ్ హై? అదేంటి డాక్టర్, మీ ఇద్దరు పేరు సూపర్. అలాంటిది మీ ఇద్దరు కలవలేదంటే హిమాలయాల్లో మంచు వేస్ట్ అయిపోయినట్టే. గండిపేట చెరువులో నీళ్లు ఆవిరైనట్టే. అంటే నేను అనుష ఒక అండర్స్టాండింగ్ వచ్చాం. హలో సిద్ధు గారు, ఆల్రెడీ అనుషకి మా అత్తయ్య క్లాస్ పీకగానే ఫస్ట్ నైట్ కి తను ఓకే చెప్పేసింది. కానీ లేదు, కారం లేదు. ఈ రోజు మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ జరగాల్సిందే. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు అలెక్కి గారు. ఇదిగోండి, మీ డాక్టర్ గారు మీ మాట వినరంట. డాక్టర్ సిద్ధుకి, డాక్టర్ సిద్ధుకి, డాక్టర్ సిద్ధుకి. అలెక్కి గారు, ఏంటండి ఇది? నన్ను అర్థం చేసుకోండి. అదేం కుదరదు. మీరు మా డిమాండ్ ఒప్పుకోవాల్సిందే. మీరేమంటారు? సిద్ధు, నిజం చెప్పు, నువ్వు అనుషని లవ్ చేస్తున్నావా? పెళ్ళైన దగ్గర నుంచే అనుష లవ్లో పడిపోయాను. లవ్ లో పడిపోయి కూడా మీరింకా ఇలా ఉన్నారా? అది కాదు అలెక్కి గారు, పెళ్ళైన దగ్గర నుంచి ఒకరి మీదకి ఒకరికి ఎంత లవ్ ఉందో ఎవరూ చెప్పుకోలేదు. అంతలోనే ఇవన్నీ అవసరమా అని. అవసరమే. ఇంకా ఒకరి మీద ఒకరికి ఎంత లవ్ ఉందో చెప్పుకోలేదు కాబట్టి నువ్వే అనుషకి ఫోన్ చేసి తన మీద నీకు ఎంత ప్రేమ ఉందో చెప్పు. నేనా? అవును, నువ్వే. ఒకసారి ఫోన్ ఇవ్వు సిద్ధు. అత్తయ్య, సిద్ధు సార్ ఫోన్ చేశారు.
హలో సిద్ధు సార్. అనుష, నేను అలేఖ్యని. నీతో సిద్ధు మాట్లాడతాడంట. అలేఖ్య, నాకు సిద్ధు సార్తో మాట్లాడాలంటే సిగ్గుగా ఉంది. అయ్యో బాబోయ్, నీకు సిగ్గుందంటే హుస్సేన్ సాగర్ లో ఉన్న బుద్ధుడు కూడా నవ్వుతాడు. ఇదిగో సిద్ధితో మాట్లాడు. నేను అలా పక్కెళ్ళి మాట్లాడొస్తాను. అదేం కుదరదు. ఇంతకు ముందు కూడా ఫస్ట్ నైట్ జరగకపోయినా జరిగిందని చెప్పారు. ఇప్పుడు కూడా అలాగే అబద్ధం చెప్తావు. అందుకే మా ముందు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. తప్పదా? తప్పదు. అనుష, అనుష, ఏంటి సిద్ధు సార్? అది అది అదే ఏంటి సార్? అదేంటో చెప్పండి సిద్ధు సార్. అది అది I love you, Anusha. సిద్ధు సార్, మీకు కూడా ఇంజెక్షన్, స్టెథోస్కోప్, ప్రిస్క్రిప్షన్. ఇంజెక్షన్, స్టెథోస్కోప్, ప్రిస్క్రిప్షన్ అంటే ఏంటి సిద్ధు? నాకు తెలియదు అలెక్కి గారు. అనుష, నువ్వు చెప్పిందేంటో నాకు అర్థం కావట్లేదు. కొంచెం క్లియర్గా చెప్పు. సిద్ధు సార్, దానికి మీనింగ్ ఏంటో మీరు అలేఖ్య అందరూ కలిసి డిస్కస్ చేసుకొని నాకు నైట్ చెప్పండి. బాయ్. అనుష, అనుష, ఇంజెక్షను, స్టెథోస్కోపు, ప్రిస్క్రిప్షన్ అంటే ఏంటి? సిద్ధు సార్ నాకు నైట్ చెప్పాక మీకు రేపు చెప్తాను. ఆన్సర్ చెప్పకుండానే అనుష ఫోన్ పెట్టేసింది అలెక్కి గారు. ఇంతకీ దాని ఆన్సర్ ఏంటో మీరు చెప్పగలరా? నేనా సిద్ధు? దాని పొడుపు కథ విప్పడం నా వల్లే కాదు. నీ పెళ్ళం అడిగిన దానిని ఈ నైట్ లోపు నువ్వే తెలుసుకో. డాక్టర్స్, అనుష అడిగిన దానికి ఆన్సర్ ఏంటో మీరు ఎవరన్నా చెప్పగలరా? ఓ మై గాడ్, అది మా వల్ల కాదు. అదేదో మీరే తెలుసుకోండి. దానికి ఆన్సర్ ఏంటబ్బా? సిద్ధు, దీని గురించి ఆలోచిస్తూ ఇక్కడే ఉండిపోకు. ఈరోజు మీకు ఫస్ట్ నైట్, అది గుర్తుపెట్టుకో. ఎంతకీ ఆన్సర్ దొరకకపోతే అనుష మీకు నైట్ చెప్తుందిలే. అలాగే అలెక్కి గారు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్స్. I'm sorry for the disturbance. It's all right. సిద్ధు, నీ పని చూసుకుని తొందరగా ఇంటికొచ్చాయి. అలాగే అలెక్కి గారు.
అవును, శ్రీకర్ కార్ ఇక్కడుందేంటి? ఓ, ఇందాక నేను వస్తుంటే నా కార్ బ్రేక్ డౌన్ అయింది. అంతలో అక్కడికి శ్రీకర్ గారు రావడంతో అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని చెప్పి శ్రీకర్ గారు కార్ తీసుకుని వచ్చాను. ఓ అలాగా, సరే మరి నేను బయలుదేరుతాను. ఓకే అండి. బాయ్. ఠాగూర్ సార్, టైం 5 అయింది. మీరు ఏ క్షణమైనా ఆ శ్రీకర్ చచ్చిపోయాడనే వార్త వినొచ్చు. ఆ శ్రీకర్ తప్పించుకునే అవకాశమే లేదు కదా నీలంబరి. ఖచ్చితంగా లేదు సార్. 3 సెంటర్స్లో 3 వెహికల్స్ పెట్టించాను సార్. ఒక్క చోటులో తప్పించుకున్నా ఇంకొక చోటులో మాత్రం తప్పించుకోలేడు. శ్రీకర్ 007 కారు రేపు పేపర్లో పడుతుంది. రే, చెప్పిందంతా గుర్తుంది కదా? శ్రీకర్ ఖచ్చితంగా ముందు ఆ సెంటర్ నుంచే వస్తాడు. ఏం మాత్రం మిస్ అవ్వకూడదు. అలాగే మేడం, పని అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తాను మేడం. మేడం, నేను ఆల్రెడీ ఇంజిన్ ఆన్ చేసి ఎక్సలేటర్ మీద కాలు వేసే ఉంచాను మేడం. ఆ 007 కారు కనిపించడమే ఆలస్యం మేడం. వెళ్ళి గుద్దేస్తాను. ఓకే. మేడం, 007 కారు గుద్దేటప్పుడు అవసరమైతే నేను కూడా పోతాను, కానీ కారులో ఉన్న వ్యక్తిని మాత్రం చంపి తీరుతాను.